రైట్. చూడండి మనకి ఏమి ఇచ్చాడు లెక్క 31. ఒక వస్తువు పైన X% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ 20% లాభం వచ్చే విధంగా ఒక దుకాణదారుడు ఒక వస్తువు ముద్రణ ధరను ముద్రించాడట. వస్తువు యొక్క కొన్న ధర మరియు ముద్రణ ధరలు వరుసగా ఇచ్చేసినాడు. రైటా? కాస్ట్ ప్రైస్ మరియు చెప్పండి ఏమి ఇచ్చినాడు మనకి లెక్క 31 ప్రాబ్లంలోన ఏమి ఇచ్చినాడంటే కాస్ట్ ప్రైస్ మరియు మార్కెట్ ప్రైస్ యొక్క ధరలు వరుసగా ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చాడరా? కాస్ట్ ప్రైస్ 920 రూపాయల, మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చారా? 1400. ఈ రెండే కదా ఇచ్చింది కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్. మీకు ఇంతకు ముందే చెప్పిన 72. ఓకే. మనకి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా లాభం వచ్చిందన్న, డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా నష్టం వచ్చిందన్న కానీ మనకి సింపుల్గా దేనికి రేషియో కనుకోవచ్చు? కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మనం కనుకోవచ్చు కదా. సో మీరు ఎప్పుడు చెప్పండి, డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంట? X% అన్నాడు. X% డిస్కౌంట్ ఇచ్చినాడంటే మనం ఏమన్నా రాయించిందాన్ని 100 - X అని రాయొచ్చు. కాస్ట్ ప్రైస్కి అది ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ మార్కెట్ ప్రైస్ పైన ఏమైంది? లాభం వచ్చిందంట. ఎంత పర్సెంట్? 20% లాభం వచ్చిందంటే ఎంత అవుతుంది? 100 + 20 అంటే ఎంత అవుతుంది? 120. వచ్చేసింది లేదు ఇప్పుడు మీకు రేషియో అది వచ్చేసింది కదా. మనకి ఇప్పుడు చెప్పండి, కోట్లు కొట్టండి, అటు వరకు పోతుంది. 4తో కొట్టారనా? 4 × 8 = 4 × 12 0, 4 × 12 4 × 24, 4 × 32. నెక్స్ట్ యాడ్ పోతుంది 23తో డైరెక్ట్ పోతుందా? 23తో పోతుంది కదా డైరెక్ట్గా, అంతే కదా. 17 కనుక అంటే 16 × 48, 4 ఉంటే 16 అంటే 32, 4 36 కదా ఇది. సో 23 ఒక అట్లా 23 16 అంతేనా. సో నెక్స్ట్ ఈ 12 యూతులకు తీసుకురండి. యూతులకు తీసుకున్న సేమ్ అవుతుంది. ఆల్రెడీ యూతులకు ఏముండదు? 10/16 ఉంటుంది. 120 తీసుకునే యూతులకు 120 కదా ఇది. సో మనకి యూతులకు ఏం మిగిలి ఉంటుంది? 100 - X. సో ఇక్కడ కొట్లు కొట్టండి. 4తో 4 × 16, మళ్ళీ 2తో పోతాయి కదా, 2 × 4 2 15, ఇక్కడ 2 ఒక అట్లా 2 5. సో 15 5 75 = 100 - X కదా. సో X అప్పుడు ఎంత అవుతుంది? 100 నుంచి 75 పోతే ఎంత? 25%. ఇది మనకు 31 లెక్క చెప్పింది. నెక్స్ట్ 32 లెక్క ఏమి ఇచ్చినట్టు చూడండి. చెప్పండి ఏమి ఇచ్చాడు? ఒక వస్తువు యొక్క కొన ధర ముద్రణ ధర మళ్ళీ ఇచ్చినాడు. అయితే X% తగ్గింపు ఇచ్చితే వచ్చే లాభము 5X + 3 అని క్వశ్చన్ ఇచ్చాడు. మీకు చూడండి ఎంత పర్సెంట్ ఏమని ఇవ్వండి. మీకు ఏమొస్తుంది? మనకి ఫస్ట్ చెప్పండి, కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడ్రా? 720 రూపాయలు. కాస్ట్ ప్రైస్ 720 రూపాయలు. తర్వాత మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 900. సో ఇచ్చినప్పుడు మనం రాయొచ్చు కదా. ఇప్పుడు ఫస్ట్ పైన కాస్ట్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనకి ఏమొచ్చిందంట? ఎంత ఇచ్చినట్టు డిస్కౌంట్? X% అన్నట్టు మనం ఏమని రాయాలి అప్పుడు? 100 - X బై లాభం వచ్చేదా నష్టం వచ్చేదా? ఎంత లాభం వచ్చేది అంటున్నాడు? అంతే కదా. లాభం వచ్చినప్పుడు ఏం చేయాలి? 100కి ప్లస్ చేయాలి. అది మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దీన్ని నార్మల్గా దీన్ని ఈక్వల్ చేయండి, దీన్ని నార్మల్ సాల్వ్ చేయండి. అందులో దీన్ని కొట్లు కొట్టండి, యాటర్ పోతుంది, కొట్లు కొట్టండి. 18 × 72 18 వెళ్తాం అంటే 4/5 = అవతల ఇంకేముంటుంది చూడండి, 100 - X బై దీన్ని నార్మల్గా LCM తీసుకుంటే ఎంత అవుతుంది? 3 కదా ఇది. అప్పుడు ఎంత అవుతుంది? ఇది 300 + 5X బై అంతేనా? అంతే కదా ఇది. సో నెక్స్ట్ ఈ 3 ఈ మొత్తాన్ని యూతంగా తీసుకుని వచ్చేమేస్తుంది? రివర్స్ అవుతుంది లేదా? అది అయితే అంతే పెట్టు. దీన్ని మామూలుగా రివర్స్ ఇక్కడ ఏం లేకుంటే కింద ఒకటి ఉంటుంది కాబట్టి పైన పోయినప్పుడు 3 అనేది యాడ్కి వస్తుంది, పైకే వచ్చేది 3 అనేది యాడ్కి వస్తుంది, పైకే 3 వచ్చేది. అంతేనే కదా. మీకు ఇంకా ఈ న్యాయం లెక్క ఎక్కడో చూస్తారు. 3 ఇట్టే ఉండదునా? 3 ఇట్టేనే కదా ఉండేది. సో నార్మల్గా చూడండి, మీకు ఇప్పుడు ఈ వాల్యూని మీకు సబ్స్టిట్యూట్ చేసే రాకున్నప్పుడు ఒక ఫార్ములా చెప్పింది గుర్తున్నదే, A/B/C/D అని ఒక ఫార్ములా చెప్పిందా లేదా? అప్పుడు ఏమవుతుంది? A/B C/D కదా ఇది. సో దాని ప్రకారం రాసి ఇది ఏమవుతుంది? 4/5 అనేది ఇక్కడే ఉంటుంది. సో దాన్ని రాసినప్పుడు 100 - X రైట్ బై ఇది ఏం లేకుంటే ఒకటే కదా. సో ఇది అయిన పైనకి ఏమవుతుంది? 3/300 + 5X అదే కదా ఇది. సో నార్మల్గా మీకు ఇంటి చేసేకి రావాలంతే. ఇప్పుడు చూడు, దీన్ని ఇంటి చేస్తే ఏమవుతుంది? పైనది 300 - 3X బై ఇక్కడ ఏమవుతుంది?
300 ప్లస్ అంతేనా. దీన్ని యూతులం ఇక్కడ ఇంకేముంటుంది 4/5. ఇది యూతులంకి వస్తే ఏమవుతుంది ఇంటే కదా ఇది 5 ఆతులం పోతే ఏమవుతుంది ఇంటే కదా ఇది. అంటే ఏమవుతుంది 4 × 300 ప్లస్ 5x ఇక్కడ 5 × 300 - 3x చేయండి. 4 ముళ్ళ 1200, 4 5 20x, 5 ముళ్ళ నెక్స్ట్ 5 ముళ్ళ అంతే కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ 20x ఇక్కడ -15x. ఇది విధంగా తీసుకున్న సేమ్ అవుతుంది ప్లస్సే కదా ఇది. అంటే మొత్తం ఎంత అవుతుంది 35x. ఈ 1200 పోతే మైనస్సే కదా ఇది. అంటే 1500 నుంచి 1200 అవుతుంది అంతేనా. అప్పుడు x ఏమైతుంది చెప్పండి 300/35. ఏమిటితో పోతుంది 5తో పోతుంది కదా. 5 ఏళ్ళ 35, 5 అంటే మనకి ఎంత వచ్చింది 60/7. సో మనకు అడిగిన లాస్ట్ లెక్క ఎంత చెప్పండి. అయితే ఎక్స్ విలువ ఎంత అని అడిగినాడు. ఇప్పుడు ఎక్స్ విలువ ఇంకా డైరెక్ట్ ఇదే వస్తుంది కదా చెప్పండి 7/56. ఇంకెంత మిగులుతుంది 4/7%. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎన్నది 33వది. చూడండి 33వది ఏమి ఇచ్చినాడు. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర అంటే ఏమి ముద్రణ ధర అంటే ఏంటిది మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు రా 315 ఇచ్చినాడు. తర్వాత ఏమి ఇచ్చినాడు ఇంకా నెక్స్ట్ దాన్ని అమ్మినాడట. మళ్ళీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినాడు. ఎందుకు అమ్మినాడట్రా 288 రూపాయలకి ఇచ్చాడు. ఇక్కడ మనకి మాస్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ అయితే మనకు ఫార్ములా తెలుసు. అంతేగాని మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చినప్పుడు మనకు తెలుసా సో తెలియదు. సో నెక్స్ట్ లెక్క చదవండి ఏమైతే మీకు ఏం చేయాలి అర్థం. అప్పుడు 4% లాస్ వచ్చిందంట రైటా. ఎందుకు అమ్మడం వల్ల 4% లాస్ వచ్చింది. ఒక వస్తువుని 288 రూపాయలకి అమ్మడం వలన 4% లాస్ వచ్చిందని చెప్తున్నాడు. సో 4% అంటే ఏమని చెప్తామని చెప్పండి. 4% అంటే ఏమవుతుంది 1/, అంతేనా. అంటే అంతే కదా. సో ఇప్పుడు మనకి నార్మల్గా కాస్ట్ ప్రైస్ అనేది 25 భాగాలు ఉంటే కింద సెల్లింగ్ ప్రైస్ అనేది ఎంత భాగాలు అవుతుంది 24 భాగాలు అవుతుంది. ఆ 24 భాగాలు కూడా ఇచ్చేసాడు కదా. 24 భాగాలకి ఎంత అంటున్నాడు 288 రూపాయలు అంట. ఇది 25 భాగాలు కనుక్కున్నాడు కాస్ట్ ప్రైస్ ఎంతో చేసాం కదా ఆల్రెడీ మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఇచ్చిన లెక్కలు. చెప్పండి యాడ్ వరకు పోతుంది డైరెక్ట్ యాడ్ అని పోతుందా లేదా యాడ్ పోతుంది 12తో పోతుందేమో కదా చూడండి. 24 12 డైరెక్ట్ పోతుంది కదా. సో నెక్స్ట్ 12 5 60, 12 ఎట్లా 24, ఒక 6 అంటే ఎంత అవుతుంది 300. సో కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది మనకి 300 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నాడంటే ముద్రణ వేల కన్నా అంటే మార్కెట్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ అనేది ఎంత శాతం అధికం. సో మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత శాతం ఎక్కువ అని అడుగుతున్నాడు అంతేనా. మరి మన మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది 315, కాస్ట్ ప్రైస్ ఎంత ఉండదు మరి ఎంత ఎక్కువ ఉండదు 15 ఎక్కువ ఉన్నది. ఎక్కువ అనేది కాబట్టి కింద ఎప్పుడైనా 50 వాల్యూ వేసుకున్నా మరి తక్కువ వాల్యూ వేసుకున్నా 50 వేసుకున్నా 300 వేసుకున్నా 315 వేసుకున్నా. ఈ రెండు వాటినే కదా మనం కంపేర్ చేసిండేది కాబట్టి ఏం వేసుకున్నా 300 ఇంటూ క్యాన్సలా 3 1 3 5. సో ఎంత పర్సెంట్ 5% ఎక్కువ ఉండదు. ఇది మనకు 33 లెక్క. నెక్స్ట్ 34 లెక్క ఏముండదు చూడండి. ఒక వస్తువు యొక్క ముద్రణ ధర ఇచ్చినాడు అంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చినాడు. తర్వాత చూడండి తగ్గింపు 20% డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ లాభం వచ్చింది అంటే మనకి ఏమొచ్చేస్తుంది వెంటనే చెప్పండి. డిస్కౌంట్ ఇచ్చినప్పటికీ ఏమొస్తుందంట లాభం వస్తుంది అని కష్టం అంటున్నాడు. అంటే మనకి దేని యొక్క రేషియోలు వస్తాయి చెప్పండి. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి ఏది వచ్చేస్తుంది రేషియోలు వస్తాయి. ఏమి ఇచ్చినాడు చూడండి డిస్కౌంట్ ఇచ్చినాడు అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చినారా 20% డిస్కౌంట్ ఇచ్చినాడంట. అంటే ఏమన్నా రాయచ్చు అప్పుడు 20% డిస్కౌంట్ ఇచ్చింది కాస్ట్ ప్రైస్ ఏమన్నా రాయచ్చు 80 అని రాయచ్చు. అయినా కానీ ఏమవుతుంది అంటే మనకి 10% లాభం వస్తుంది అనుకోసం మార్కెట్ ప్రైస్ ఏమైపోతుంది అంతేనే కదా. అంటే 0 0 క్యాన్సిల్ అంటే మనకి ఏమవుతుంది 8/11. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి మనకి రేషియో వచ్చేసింది 8/11. అయితే నెక్స్ట్ ఏమన్నాడు చూడండి ఆ వస్తువు యొక్క ముద్రణ ధర మనకు ఫస్ట్ ఇచ్చినాడు కదా. మార్కెట్ ప్రైస్ ఇచ్చేసినాడు. ఎంత ఇచ్చినాడు మార్కెట్ ప్రైస్ 660 రూపాయలు ఇచ్చినాడు. అలాగే మళ్ళీ నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ కూడా ఇచ్చినాడు చూడండి. ఎంత ఇచ్చినాడు 600. అర్థం కాదు ఒకటి చెప్పండి 470 రూపాయలేనా 470. సెల్లింగ్ ప్రైస్ 470 రూపాయలు రైటా. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి
ఓకే రైటా. సో మనకి ఒకవేళ అది 470 అమ్మినట్లయితే అది లాభమా నష్టమా ఎంత శాతము చివరి 2 దశాంశాల వరకు లెక్కించాలని చెప్పినాడు. ఓకే పెట్టు. మనకి లాభమా నష్టం కలిపి చూడండి. అమ్మిండేది 470 రూపాయలకి. మరి ఇప్పుడు లాభమా నష్టం అని కష్టం మనం ఏం చేయాలా? మరి దీనిపైన లెక్కించమని అంటే ఏం చెప్పలేకుండా కాస్ట్ ప్రైస్ పైన కదా లెక్కాల్సింది. సో మనం కాస్ట్ ప్రైస్ కనుక్కోవాలా. మనకి సెల్లింగ్ ప్రైస్ ఇది ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ బట్ ఇచ్చాడు 660 అంట. మార్కెట్ ప్రైస్ కి కాస్ట్ ప్రైస్ కి మనకి రేషియో ఏముండదు, 8:11 కదా. మార్కెట్ ప్రైస్ అంటే ఎన్ని భాగాలు? అది ఎంత ఇచ్చినారా? 660. మనకి ఏం కనుక్కున్నాలా? 8 భాగాలు కనుక్కున్నాం కాస్ట్ ప్రైస్ అని కష్టం అంటే 11 ఒక అట్లా 8 ఆరులా 480. ఏంటిది ఇది? కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ 470, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 480. లాభమా నష్టమా? సపోర్ట్ కూడా అందరికి మీకు ఎంత ఉన్నది కాస్ట్ ప్రైజ్ ఇంటూ కొట్టండి. నెక్స్ట్ ఏమైంది? రైట్ 48/100. సో మనకి దశాంశ స్థానాల వరకు పోవాలి. ఇప్పుడు చెప్తాను 48 యాడ్ వరకు వస్తుంది. 48 గంటలు ఎంత? 48 గంటలు ఎంత? 96. నెక్స్ట్ ఎంత అవుతుంది? పాయింట్ పెట్టుకోవాలా. సో మనకి 2తో స్టార్ట్ అయ్యేవి ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉండదు, నేను ఎక్కువ ఉన్నాయి. ఒకటే కదా ఉండేది. సో మనకి ఏమైతే 2.08% ఏమవుతుంది? లాస్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఏమి ఇచ్చాడు అంటే క్వశ్చన్ నెంబర్ 35, ఒక వస్తువును ప్రకటిత ధరపై 20% తగ్గింపు అనుమతి ఇస్తాడంటే, డిస్కౌంట్ ఇస్తాడంటే ఆయన లాభం వస్తుందంట. అంటే మనకి ఏమొస్తుంది చెప్పండి? రేషియో చెప్పండి. ఏమొస్తుంది రేషియో? కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమొచ్చిందంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చినాడంటే 28% డిస్కౌంట్ అంట. అంటే 28% డిస్కౌంట్ ఇస్తే మనకి ఎంత వస్తుంది? 100 నుంచి 28 తీసేయాలి. ఎంత వస్తుంది? 72 వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుంది? లాభం వస్తుందంట. అంటే ఏమవుతుంది? 120 అవుతుంది. అంతేనా? సో ఇది 12తో పోతుంది కదా. 12 ఆరులా 12 10. నెక్స్ట్ 2 3 6, 2 5 10. సింపుల్ కదా మనకి. అంటే కాస్ట్ ప్రైజ్ అయితే 3 భాగాలు, మార్కెట్ ప్రైజ్ అయితే 5 భాగాలు అని అంటున్నాడు. కానీ ఇక్కడ ఏమైందని అంటే ఏదో ఒక వస్తువుని అమ్మినాడంట. అమ్మి తగిన లాభం వచ్చిందంట. లాభం ఎంత అని చెప్తున్నాడు చెప్పండి? లాభం ఎంత అంటున్నాడు? 3080 రూపాయలు. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏం కనుక్కోవాలంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవాలంటున్నాడు. ఏం కనుక్కోమంటున్నాడు? సెల్లింగ్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి దీంట్లోన మీరు ఏమనుకున్నారంటే దీన్ని అంటే 3080ని మీరు అప్పుడు మీరు ఆన్సర్ చేసిన ప్రకారం ఏమనుకున్నారు? 3080 మార్కెట్ ప్రైస్ 5 భాగాలు చేసుకుని చేశారు. మీరు అట్లా చేయకూడదు కదా. చేయొచ్చు అట్లా? చేయకూడదు అట్లా. ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు కాస్ట్ ప్రైజ్ 3 భాగాలు రైటా. మార్కెట్ ప్రైస్ ఎంత భాగాలు వచ్చింది? 5 భాగాలు వచ్చింది. నాకు ఇక్కడ లాభం మాత్రం ఎంత వచ్చింది? 3080 వచ్చింది కదా. జస్ట్ ఇమాజిన్, నేను ఏమంటానంటే దీన్ని 300 అనుకున్నాండి, ఇది 500 అనుకున్నాండి సింపుల్గా. ఇప్పుడు ఇంకా ఈజీగా వచ్చేస్తా కదా. సో మనకి కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చినారా? 300 కదా మనం అనుకునేది. కాస్ట్ ప్రైజ్ ఎంత అనుకున్నామే? 300. దీన్ని మనకి అమ్మి తెగిన ఏమొచ్చింది? మనకి లాభం వచ్చింది. ఏమొచ్చింది? మనకి లాభమే కదా వచ్చింది. సో ఎంత లాభం వచ్చింది తెలుసు మనకేమన్నా? ఎంత పర్సెంట్ లాభం ఏమన్నా వచ్చిందో మనకి ఏమన్నా తెలుస్తుండదు. ఎంత పర్సెంట్ లాభం వచ్చింది ఏమన్నా మనకు తెలుస్తుండదా? తెలియదు. మనకి ఎంతో కొంత పర్సెంట్ లాభం వచ్చిందంట. ఆ లాభం ఎంత పర్సెంట్ లాభం వచ్చిందని మనం ఏమన్నా క్లారిటీ మనకి ఏమన్నా ఉండదు. ఇక్కడ 20% వచ్చేదని చెప్తున్నాడు కదా. రైట్. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా మనకి ఏం పర్సెంట్ ఎంత లాభం వచ్చేదని చెప్తున్నాడు? 20% కదా లాభం అని చెప్పినాడు. అంటే ఈ 300 పైన 20% లాభం అంటే ఎంత అవుతుంది చెప్పండి? 20% అంటే నార్మల్గా ఎంత? 1/5. అంటే ఏమవుతుంది? అది 6/5 అంతే కదా. చూడండి 5 ఒక అట్లా 5 6 30 అంటే ఎంత చెప్పండి? 6 6 360. ఇదేంటిది? ఇది సెల్లింగ్ ప్రైస్. కానీ మనం కాస్ట్ ప్రైస్ ఎంత భాగాలు అనుకున్నామే? 300 భాగాలు. సెల్లింగ్ ప్రైస్ మనకి ఎన్ని భాగాలు వచ్చింది? 360 భాగాలు. అంటే డిఫరెన్స్ ఎంత ఉండదు? అంటే 60. అంటే మన కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉండదు లేదా? అంటే లాభం వచ్చినట్లే కదా. లాభం ఎన్ని భాగాలు వచ్చింది మనకి? అంటే 60 భాగాలు లాభం వచ్చింది. సో ఈ 60 భాగాలకు మనకి లాభం ఎంత ఇచ్చినాడు వాడు? వాడు కనుక్కోమని ఏమి సెల్లింగ్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉండదు? 0 0 క్యాన్సల్. 6 6 30. ఇప్పుడు ఏంటి చేయండి? 6 ఎంబల
48 సారముల్లా రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 ఏమి ఇచ్చినాడు చూడండి. ఒక దుకాణదారుడు ఒక వస్తువును ఒక ధర వద్ద మార్క్ చేస్తాడట. తర్వాత ప్రకటిత ధరపై డిస్కౌంట్ ఇచ్చినాడంట. ఎంత ఇచ్చినాడంట? డిస్కౌంట్ ఇచ్చినా కూడా అంటే మనకి ఏమొస్తుంది, కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కే కదా రేషియో వచ్చేది. డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడు? 12.5 అంటున్నాడు. 12.5 కదా అనేది. సో ఇక్కడ చూడండి 100 మీకు 12.5 రాసుకునే కదంటే నార్మల్గా ఏమైతుంది 12.5 అంటే 25/2 కదా ఇది. సో 25/2 అని రాస్తా. అయినా కానీ ఏమొస్తుంది, లాభం వస్తుంది నష్టం వస్తుంది? 15% లాభం ఉంటుందంట. సో అప్పుడు ఎంత అవుతుంది? 115 అంతేనా? సో ఇక్కడ చెప్పండి ఏమైతే చెప్పండి. ఎల్సిఎంకి ఏం లేకుండా 1 అంటే 200 కదా ఇది. సో 200 నుంచి 25 తీసేయాల బై 2 ఉంటుంది అట్లే. తర్వాత బై 115 చేయండి. ఎంత? 200 నుంచి 25 పోతే ఎంత? 175/2. ఇక్కడ చూడండి 115 ఉంటుంది. ఇక్కడ ఏం లేకుంటే కింద పైకి అంటే 1 అంటే ఏమైతే చూడండి 175/2 ఇంటూ 1/115 అంతేనా? మీకోసం నేను చేపు రాస్తున్నాను, నన్ను ఈడే చేసి పడేస్తా. బట్ చూడండి మీకోసం ఏం రాస్తాను. తర్వాత ఏమైతే చెప్పండి 175/115 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది? 230 230. సో ఇప్పుడు కోట్లు కొట్టండి. అయితే 7 వరకు పోతుంది. 5 ముళ్ళ 15. నెక్స్ట్ 5 5 25, 5 4 20, 5 6 30. సో మనకి ఏమొచ్చింది? 35/46 వచ్చింది. ఇంకేమన్నా పోతే ఏడన్నా పోతుందా? యాడ్. సో మనకి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో 35/46 అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి. అయితే ఆ వస్తువు యొక్క ధర ఇచ్చినాడు. ఆ వస్తువు యొక్క ధర అంటే కాస్ట్ ప్రైస్ ఇచ్చేసినాడుగా మనకి. సో మనకి ఎంత ఇచ్చినాడు? 35 భాగాలు వచ్చిండేది. బట్ వాడు ఎంత ఇచ్చినాడు? 85. సో 385. అయితే మార్కెట్ ప్రైస్ మనం కనుక్కోవచ్చు కదా. మార్కెట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉంటుంది? 46 భాగాలకి ఎంత కనుక్కున్నాడుగా. 35 ఒక అట్లా 35 మళ్ళీ 35 ఒక అట్లా 35 అంతేనే కదా. సో నెక్స్ట్ 11 6 66. నెక్స్ట్ 11 44. ఒక 6 ఎంత అవుతుంది అంటే మనకి మార్కెట్ ప్రైస్ ఎంత వచ్చేసింది? 506 వచ్చింది. నెక్స్ట్ చూడండి మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఉండదు. మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు వాడు? కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు మనకి? 385 రూపాయలు. వాడు అడిగిన క్వశ్చన్ ఏం చెప్పండి లాస్ట్కి? మార్కెట్ ప్రైజు తర్వాత సెల్లింగ్ ప్రైజ్ మొత్తం ఎంత అంటున్నాడు. మనకి సెల్లింగ్ ప్రైజ్ అయితే వచ్చేసింది. ఇంకా మనం ఇది మార్కెట్ ప్రైజ్ అయితే వచ్చేసింది. మనకి ఏం కనుక్కోవాలా? సెల్లింగ్ ప్రైజ్ కనుక్కోవాలి. ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ 385 కానీ మనకి అమ్మేటప్పుడు ఏమైందంటే మనకి ఎంత పర్సెంట్ లాభం వచ్చిందని చెప్తున్నాడు? 15% లాభం అంటున్నాడు కదా. సో 15% లాభం అంటే ఏమని రాయొచ్చు మనం? 15% అంటే ఏమైతుంది? 3/20 అంటే ఏమని రాయొచ్చు? 23/20. సో 23/20. సో కొట్లు కొట్టండి. 5 4 నెక్స్ట్ 5 7 35. నెక్స్ట్ మళ్ళీ 5 7 అంతే కదా. సో నెక్స్ట్ ఏమిస్తున్నాను పోతుంది? అప్రాక్సిమేట్లీ వరకు చేయండి. అప్రాక్సిమేట్లీ ఆర్డర్ పోతాను ఆర్డర్ చేయండి. ఇంటి చేయండి మీరు నార్మల్గా ఇంటి చేయండి. లేకపోతే 77 × 23/4 తర్వాత చేద్దాం. పాయింట్లో తర్వాత చేద్దాం. ఇది ఇంటి చేయండి ఫస్ట్. 77 × 23 చేసి ఏమొస్తుంది? ఆన్సర్ చెప్పండి మొత్తం చేసి. సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ మొత్తం ఎంత అవుతుంది? 948.75. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 ఏమి ఇచ్చాడు చూడండి. ఒక వ్యాపారి సరుకును విదేశాల నుండి దిగుమతి చేసుకొని అమ్ముతున్నాడంట. ఓకే. అయితే అతడు జాబితా ధర పైన 33% డిస్కౌంట్ ఇచ్చాడు. ఇక్కడ మీకు జాబితా ధర అంటే ఏమి అని క్వశ్చన్ ఇచ్చింటాడు. డౌట్ వస్తుంటుంది మీకు. ఈ సింపుల్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు ఏదైనా తెలుసుకున్నప్పుడు చూడండి మొత్తం చదవండి. జాబితా ధరపై డిస్కౌంట్ ఇచ్చాడంట. తర్వాత ధర డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత నికర ధర వస్తుంది కదా. ఏమన్నా డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వచ్చే ధర నికర ధర. దానికి మనం ఏమేమి అంటాము కొన్నిసార్లు ఈ మా సెల్లింగ్ ప్రైస్ అవి ఇవన్నీ ఓకే రైటా. సో మనకి ఈ లెక్కలో మనకి వాడు మార్కెట్ ప్రైస్ కానీ కాస్ట్ ప్రైస్ కానీ సెల్లింగ్ ప్రైస్ కానీ ఏమి ఇవ్వట్లేదు. జాబితా ధర అని అంటున్నాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? నికర ధర అని ఇచ్చినాడు. తర్వాత దిగుమతి సుంకం చెల్లించాడు. సుంకం అంటే ఏమి? ట్యాక్స్ చెల్లించాడంట. ట్యాక్స్ చెల్లించినప్పుడు పెరుగుతుందని తగ్గుతుంది ఒక వస్తువు ధర అనేది.
5 గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ ఏమైతుంది 25% లాభానికి అమ్ముతాడంట. అయితే లాస్ట్ ఆ వస్తువు యొక్క జాబితా విలువ ఎంత ఇచ్చినాడు అంతా చేసిన తర్వాత చెప్పండి 3756 రూపాయలు అయితే దాని యొక్క అమ్మకపు విల ఎంత అనకషన్ అంట. అర్థమవుతుంది నేను ఏమన్నా క్వశ్చన్ ఏం అర్థం కాలేదా? మనకి జాబితా విల ఇచ్చినాడు రా. జాబితా విల ఎంత ఇచ్చినాడు 3756 రూపాయలు అయినా ఇచ్చిండేది 3756 రూపాయలు ఇచ్చినాడు మనకి. ఇది ఒక వస్తువు యొక్క జాబితా ధర అంట. దీన్ని ఏం చేసినాడంట ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటరా? ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు చెప్పండి 193% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 33% డిస్కౌంట్ ఇస్తే ఎంత అయితే చెప్పండి. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఏమైతే చెప్పండి వాల్యూ తగ్గుతుంది కదా. సో 1/3% అంటే ఎంత 1/3 అంటే ఎంత తగ్గుతుంది అప్పుడు 2/, అంతే కదా తగ్గేది. తర్వాత నెక్స్ట్ ఏమవుతుందంట సుంకం చెల్లిస్తారంట. అప్పుడు ట్యాక్స్ కడతారంట. అప్పుడు మనకి ఏమవుతుంది ధర అనేది ఎప్పుడైనా కానీ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటున్నాడు? ఎంత పర్సెంట్ ట్యాక్స్ అంట 20% అంటే 20% అంటే ఎంత 1/5. 1/5 అంటే ఏమవుతుంది చెప్పండి? 1/5 అంటే ఏమవుతుంది 6/5. తర్వాత తర్వాత మళ్ళీ ఏమన్నాడు మళ్ళీ 20%, 25% లాభానికి అమ్ముతాడంట. సో 25% అంటున్నాడు. సో 25% లాభం అంటే ఏమవుతుంది 5/4. అయితే ఇదంతా చేసిన తర్వాత ఎంత వస్తుంది అని క్వశ్చన్ అడుగుతున్నాడు. చేయండి 5 క్యాన్సల్, 3 ఒకట్ల 2 ఎండ్ల మనకేం మిగిలి మళ్ళా 3 7 5 6 మిగిలింది. మళ్ళీ అదే ధరే రైటా. ఎంత ఏమైతే ఇచ్చిండో అదే డిస్కౌంట్ ఇచ్చినాడు. మళ్ళీ సుంకం మళ్ళీ లాస్ట్కి మనకి జాబితా ధర ఎంత వచ్చింది చెప్పండి. అయితే గిన ఆ వస్తువుని అమ్మేపు ఎంత వచ్చింది మరి లాస్ట్కి 3750 రూపాయలే. రైట్ చూడండి మనకి ఏమి ఇచ్చినాడంటే క్వశ్చన్ ఎప్పుడే కానీ జాగ్రత్త చూడండి లెక్కని. ఒక వస్తువు యొక్క ప్రకటిత ధర అంటే ఏమి ఇచ్చినాడు? ప్రకటిత ధర అంటే ఏమి ఇచ్చినట్టు మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. సో మార్కెట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడ్రా 744 రూపాయలు ఇచ్చినాడు. రైట్ తర్వాత ఏమి ఇచ్చినట్టు చూడండి X% రాయితీ ఇచ్చిన తర్వాత అంటే డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత Y% లాభం పొందుతుంది అంట. ఇక్కడ నార్మల్గా అప్పుడు మనకి కాస్ట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైజ్కి రేషియో ఇచ్చినాడు. ఏమవుతుందంట X% డిస్కౌంటే కదా ఇచ్చిండేది. ఇచ్చినప్పుడు కూడా ఏమవుతుందంట Y% లాభం వస్తుంది. అంటే నార్మల్ అంటే కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్ అంటే 100 - X/100 + Y అని కలిసి నార్మల్గా రాస్తాం అంతేనా. రైట్ నెక్స్ట్ చూడండి ఏమి ఇచ్చినాడు. అయితే ఎటువంటి రాయితీ ఇవ్వకపోతే మనం ఇట్లా రాసుకోవాల్సిన అవసరం లేదు. రాయితీ ఇవ్వలేదని కష్టం మనం ఇట్లా రాసుకోవాల్సిన అవసరమే లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎటువంటి రాయితీ ఇవ్వలేకపోయేదని కష్టం ఎప్పుడైనా చెప్పినాడంటే క్వశ్చన్లో అన్న ఇంతకు ముందు కూడా మీకు చెప్పిన డిస్కౌంట్ ఇవ్వలేకపోతే గినా ఇప్పుడు ఒక వస్తువు ఈ పెన్ను పైన ఈ వస్తువు ఎంత ఉన్నదంటే 100 రూపాయలు ఉండదు అనుకున్నాం రైటా. కస్టమర్ నా దగ్గరకు వస్తాడు. దీనిపైన మార్కెట్ ప్రైస్ ఎంత ఉన్నది అనుకుంటే 100 రూపాయలు ఉండదు. ఇప్పుడు ఎంఆర్పి రేటే కదా ఏదైనా ఒక వస్తువు పైన ఏముంటుంది సెల్లింగ్ ప్రైస్ ఉంటుంది, ఎంఆర్పి ఉంటుంది, కాస్ట్ ప్రైస్ ఉంటుంది. ఎంఆర్పి రేట్ ఉంటుంది అంటే మార్కెట్ ప్రైస్ ఉంటుంది. దీని మీద 100 రూపాయలు ఉండదు. ఒక కస్టమర్ నా దగ్గరకు వచ్చినాడు. వచ్చి కాసి ఇది ఎంత కాసి అంటే 100 రూపాయలు అని చెప్పిన. చూసినాడు 100 రూపాయలు. ఏమైనా డిస్కౌంట్ ఉన్నదా అని చెప్పాను. అడిగినాడు వాడు. నా ఏం డిస్కౌంట్ లేదని చెప్తే అంటే వాడు ఏమి ఇచ్చాడు నాకు ఎంత డబ్బులు ఇచ్చుకొచ్చిపోతాడు. అప్పుడు 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఇచ్చుకొచ్చి వెళ్ళిపోతాడు. అంటే ఇక్కడ మీకు ఏం అర్థమైంది? డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు మార్కెట్ ప్రైజ్ అనేది ఏమిటిగా మారుతుంది? సెల్లింగ్ ప్రైజ్గా మారుతుంది. రైటా. మనకి డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు ఎప్పుడైనా కానీ మార్కెట్ ప్రైజ్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది? సెల్లింగ్ ప్రైజ్గా కన్వర్ట్ అవుతుంది. అర్థమైందా? రైట్. సో మనకి ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే అన్నాడు. ఇవ్వకపోతే మనకి ఏమవుతుందంటే లాభం వస్తుందట. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి మనకి ఎటువంటి లాభం ఎంత వస్తుందని చెప్తున్నాడు రా 14 ఎంత అది 2/7 2/7%. చెప్పండి 14 2/7% అంటే ఎంత? 1/7 కదా. అంటే ఇక్కడ చూడండి మనకి నార్మల్గా కాస్ట్ ప్రైజు సెల్లింగ్ ప్రైజ్కి రేషియోస్ కదా. లాభమే కానీ లాభం వచ్చేదనే కదా చెప్పిండేది వాడు. సో లాభం అంటే మనకి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజే కదా రేషియో వచ్చేది. సో మనకి కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అంటే కాస్ట్ ప్రైజ్ 7 భాగాలు ఉంటాయి కదా. కాస్ట్ ప్రైజ్ 7 భాగాలు అంటే సెల్లింగ్ ప్రైజ్ ఎన్ని భాగాలు అవుతుంది? 8 భాగాలే కదా ఇది. ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే ఎటువంటి రాయితీ ఇవ్వలేదు అంటే డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు సెల్లింగ్ ప్రైజ్ అనేది ఈక్వల్ టు దేనికి అవుతుంది? మార్కెట్ ప్రైజ్. బట్ మార్కెట్ ప్రైజ్ మాత్రం ఇచ్చాడు మనకి 8 భాగాలకి ఇచ్చినాడే లేదా? సో 8 భాగాలకి ఎంత ఇచ్చినాడు?
744 రూపాయలు ఇచ్చినాడు. అయితే మనకు లాస్ట్లో క్వశ్చన్ అడిగింది కాస్ట్ ప్రైస్ గురించి కనుక్కోమనేది. సో కాస్ట్ ప్రైస్ ఎంత భాగాలు ఉండదు? 7 భాగాలకి ఎంత చేయండి? 8 తొంభల 72, సో 24 అయితే కదా. 8 మూల 24, సో 7తో 7 మూల 21, నెక్స్ట్ 7 తొంభల 63 అంటే 65. ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్? 600. సో మనకి దీనివల్ల ఏమైనా లాభం ఉండదునా? ఏమీ లేదు. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఏమైనా ఇండికేషన్ అంటే దెర్ ఇస్ నో డిస్కౌంట్. అక్కడ డిస్కౌంటే లేదంటే ఇగిన సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. రైట్, క్వశ్చన్ నెంబర్ 41. చూడండి ఏమి ఇచ్చినాడంటే, ఒక యంత్రాన్ని దాని ప్రకటిత ధర పైన 8% రాయితీ ఇచ్చినాడంట. 8% డిస్కౌంట్ ఇచ్చే, ఎప్పుడైనా రాయితీ ఇచ్చేది మనకి మార్కెట్ ప్రైస్ పైన కదా. సో డిస్కౌంట్ ఇచ్చాడా, ఇస్తే ఏమొచ్చింది? లాభం వచ్చింది, అంతేనా? దాని తర్వాత 22,000కి అమ్మినాడు అనేది తర్వాత కథ. డిస్కౌంట్ ఇచ్చాడు, మనకి ఏమొచ్చింది? లాభం వచ్చింది అనే పదం కనిపిస్తుంది కదా. సో రైట్, మనకి ఏం వస్తుంది రేషియో? అప్పుడు కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్ రేషియో వస్తుంది. అయితే ఎటువంటి రాయితీ ఇవ్వకుండా ఉంటే అని అడుగుతున్నాడు ఇక్కడ. ఎటువంటి రాయితీ ఇవ్వకుండా ఉంటే ప్రకటిత ధరకి అమ్మితే, అంతే కదా. ఎటువంటి రాయితీ ఇవ్వకుండా గిట్టే ఇంకా అప్పుడు ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. అయితే దాని మీద అతనికి వచ్చే లాభశాతం ఎంత అని కష్టం అడుగుతున్నాడు. రైటా? మీరు ఇదేమన్నా ట్రై చేస్తారా? మళ్ళా చెప్పండి, మనకి ఎంత శాతం లాభశాతం ఎంత వస్తుందని చెప్పినారు రావుడు? 22 2/3% అన్నాడు. 22 2/3% అంటే ఎంత? రాకున్నప్పుడు ఇంటి చేయండి. 3 రెంట్ల 6, 3 రెంట్ల 6 ఎంత అవుతుంది? 66 + 2 ఎంత? 68 బై అంతేనా? ఇంటూ ఇప్పుడు ఇంటూ 100 చేయాలి, బై 100 చేయాలి. ఆల్రెడీ ఇది ఏముండదు, ఇక ఇక్కడ ఏముండదు, పర్సెంటేజ్ ఇచ్చిండే వాడు, పర్సెంటేజ్ ఇచ్చే. మరి మళ్ళీ ఇంటూ 100 చేయాలా? ఏం చేయాలా? బై 100 చేయాలా? కొట్టండి, ఏమితో పోతుంది? దగ్గర 2తోనేనా? 4తో పోతుంది కదా. చెప్పండి, 4 ఒకట్ల 4,028, 4,028, 4 5 20, అంతే కదా. సో 17/75 వచ్చింది మనకి. సో ఇప్పుడు దాని మీద జాగ్రత్తగా అప్లై చేసిగిన ఇది మనకి ఇప్పుడు ఇది లాభమే కదా వచ్చింది అని చెప్పిండేది. లాభమే అన్నప్పుడు మనకి ఏది రేషియో వస్తుంది? కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్. అంటే కాస్ట్ ప్రైజ్ ఎన్ని భాగాలు వచ్చింది మనకి? 75 భాగాలు వచ్చింది. సెల్లింగ్ ప్రైజ్ ఎన్ని భాగాలు అవుతుంది? కూడండి, 92 92 యూనిట్స్ అయితే అప్పుడు. బట్ మనకి ఎటువంటి రాయితీ ఇవ్వలేదు అన్నప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమిటి? ఇది అంతేనే. మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు చూడండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు చెప్పండి? తొంగు చూసి మీకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఎంత కనపడుతున్నది? 22,000 22,000 ఇచ్చేసినాడు. అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ ఎంత ఉన్నది చెప్పండి? కాస్ట్ ప్రైస్ ఎన్ని భాగాలు ఉంటుంది చెప్పండి రా? అంతేనా? 75. చెప్పండి, 75 భాగాలకి ఎంత వస్తుంది? చేయండి. 75 భాగాలు కనుక్కోనండి. అప్పుడు మీకు ఏమొస్తుంది? కాస్ట్ ప్రైస్ వస్తుంది. మీకు సెల్లింగ్ ప్రైస్ తెలుసు, కాస్ట్ ప్రైస్ తెలుసు, అప్పుడు లాభశాతం కనుక్కో. రైట్, చూడండి మరి ఈ విధంగా చేసినప్పుడు మీకు ఏమవుతుంది? కంప్లీట్ పాయింట్లో వస్తుంది వాల్యూ. సో అందుకోసమే కొన్నిసార్లు మనకి లెక్కలోన అనవసరమైన వాల్యూ ఇచ్చినాడు. అది ఏదంటే ఇక్కడ 22,000. మనం ఈ 22,000 ఫోకస్ చేసినా మీ ఆన్సర్ ఇటు వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇట్లా బయలో పెట్టుకొని చేసుకొచ్చి మళ్ళీ దీనికి ఇదేది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదా. సో ఇది సెల్లింగ్ ప్రైజ్, ఇది 22,000 అనేది కాస్ట్ ప్రైజ్, మళ్ళీ మైనస్ చేసి ప్లస్ చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోవాలంటే చాలా లేట్ అయిపోతుంది. బట్ మనకి ఇక్కడ లెక్కలోన మీరు ఇవన్నీ చేస్తారు కదా, ఇంకొక పర్సెంటేజ్ మర్చిపోయినారు లెక్కలోన. ఏమి ఇచ్చినట్టు చెప్పండి? ఫస్ట్ ఒక పర్సెంటేజ్ ఇచ్చినట్టు చూడండి. ఏమి ఇచ్చినట్టు చెప్పండి? 8% రాయితీ ఇచ్చినప్పుడు కూడా ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఏం వస్తుంది? అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి కదా రేషియో వచ్చేది. కాస్ట్ ప్రైస్ కి మార్కెట్ ప్రైస్ కి రేషియో వస్తుంది. ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చినాడంట? 8% డిస్కౌంట్ ఇచ్చాడు. సో 8% డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది? అది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా ఏమొస్తుందంట? లాభం వస్తుందని చెప్పినాడు కదా. లాభం ఎంత వస్తుంది అన్నాడు? 22 2/3%. అంటే 22 3/3 2/3 ఎంత అవుతుంది మొత్తం చెప్పండి?
చెప్పండి 122 2/3%. అంతే కదా, కూడాలి కదా లాభం అన్నప్పుడు కూడాలి. సో అప్పుడు మనకి కాస్ట్ ప్రైస్ మార్కెట్ ప్రైస్కి రేషియో కనుక్కోవచ్చా లేదా? సో చెప్పండి, మన కాస్ట్ ప్రైస్ అనేది ఎంత ఉన్నది? 92 భాగాలు ఉండదు. దీన్ని చేస్తే ఏమొస్తుంది చెప్పండి? 3 రెట్లు 6, 3 రెట్లు 6, 3 ఒకట్ల 3 అంటే 366 ప్లస్ 2 అయితే ఏమవుతుంది? బై 3. సో ఈ 3 పైకి పోతే పైన దానికి ఇంటి అవుతుందని లేదా? అంటే ఇప్పుడు చూడండి ఏమవుతుంది అంటే 92 ఇంటూ 3/368. అంతేనా? ఏడైనా కోట్లు పోతుందనే? పోదా? పోకుంటే ఏంటి చేయండి, 4తో పోతాను చెప్పండి. 4 × 8 4 × 12. నెక్స్ట్ 4 × 36, 4 × 8. సో 3 × 9, 3 × 6/92. అంటే మనకి ఇక్కడ ఏది ఇది కాస్ట్ ప్రైజ్, ఇది వచ్చేసి మార్కెట్ ప్రైజ్. అదే చెప్పింది, ఇది కాస్ట్ ప్రైజ్ మార్కెట్ ప్రైజ్. ఇప్పుడు వాడు ఏమన్నాడు, ఏమి డిస్కౌంట్ ఇవ్వకపోతేనే కదా అండి మనకి. ఏం డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు ఈ మార్కెట్ ప్రైజ్ అనేది ఏమవుతుంది? అప్పుడు కాస్ట్ ప్రైజ్ 69 భాగాలు, సెల్లింగ్ ప్రైజ్ 92 భాగాలు. అప్పుడు లాభం ఎంత వస్తుంది? 69 నుంచి 92 నుంచి 69 ఎంత తక్కువ ఉండదు మనకి? 23 కదా. సో 23 బై కాస్ట్ ప్రైజ్ ఎంత? 69 ఇంటూ 100. 29 మూల అంతే కదా, 3 × 9 3 అంటారు. అంటే ఏమవుతుంది? 100/3. 100/3 అంటే ఎంత వస్తుంది? 33 1/3%. 33 1/3%. ఏది ఇది? ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకి. అంటే ఇప్పుడు మీరు దీంట్లో గమనించాల్సింది ఏం అర్థం చేసుకుంటే, ఇప్పుడు దీంట్లో చేస్తే మనకి 33 1/3 ఆన్సర్ వచ్చింది. ఇట్లా చేస్తే మనకి ఇక్కడ పాయింట్లు దగ్గర వస్తుంది కాబట్టి ఆగిపోతున్నారు మీరు. అంటే ఇక్కడ ఏమైపోయింది, ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నది. ఎప్పుడైనా కానీ అర్థమెటిక్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఈ చాప్టర్ అయినా కానీ వేరే ఏ చాప్టర్లోనైనా కానీ మనకి కొన్నిసార్లు అనవసరమైన వాల్యూస్ ఉంటాయి. ఇంతకుముందు కూడా చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఆ అనవసరమైన వాల్యూస్ ఈ వాల్యూ అవసరం లేకున్నా కూడా మనకు ఆన్సర్ వస్తుంటుంది. ఒకవేళ అది ఇచ్చేది కదా, దాన్ని ఏమైనా చేయాలని కానీ మీరు చేస్తారు అనుకోగా ఇట్లా అవుతుంది మీ పరిస్థితి. అనవసరమైన వాల్యూస్ ఏం చేయాలా? ఇగ్నోర్ చేసేయాలా. అది అవసరం లేదు అయినా కానీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తుంటాడు. అట్లా వాల్యూని మనం ఏం చేయాలంటే ఇగ్నోర్ చేసేయాలి. ఇగ్నోర్ చేసేసి kasi మనకు అవసరమైన దాన్ని మాత్రం చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. క్వశ్చన్ నెంబర్ 42 ఏముంది చూడండి. ఒక వస్తువు పైన ముద్రణ ధర పైన 14% 15% డిస్కౌంట్ 15% డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత దానిని 425 రూపాయలకి అమ్మినారని కష్ట అన్నాడు. ఓకే. అయితే ఒకవేళ తగ్గింపు ఇవ్వకపోతే దానిపై వచ్చు లాభ శాతం 25% అంటున్నాడు. ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఇక్కడ కూడా నేను ఏమంటున్నానంటే ఆ 15% డిస్కౌంట్ ఇస్తే కొంత శాతానికి అమ్మినాడు అన్నాడు. మీకు ఒకటి చేసి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు 15% డిస్కౌంట్ కదా ఇచ్చిండేది. సో 15% అంటే ఏమైతే చెప్పండి రా? 15% అంటే ఏమైతే చెప్పండి? 3/20 అంటే డిస్కౌంట్ ఇచ్చినాడు కదా, అంటే 20 తర్వాత 17 భాగాలు వస్తుంది కదా. సో మనకి డిస్కౌంట్ ఎప్పుడైనా దేనిపైన ఇస్తారు? మార్కెట్ ప్రైస్ పైన కదా డిస్కౌంట్ ఇచ్చేది. సో మనకి ఇప్పుడు ఈ 20 భాగాలు అనేది ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ అవుతుంది. తర్వాత ఈ 17 భాగాలు అనేది ఏమవుతుంది? మార్కెట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్ముతాడు కదా, ఇంకా అదేమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో మనకి ఇది ఏమి ఇచ్చినట్ల? మార్కెట్ ప్రైజ్. ఇప్పుడు అమ్మినాడని చెప్తున్నాడు కదా, అమ్మినాడంటే ఎందుకు అమ్మినాడంట? 425 రూపాయలకి అమ్మినాడంట. అదే నేను చెప్పిండేది. సో అమ్మినాడంటే 17 భాగాలకి ఎంత అవుతుంది? 425 రూపాయలకి అమ్మినాడంట. రైటా? అప్పుడు ఒకవేళ 20 భాగాలు కనుక్కున్నాలంటే ఎంత అవుతుంది చెప్పండి? 17 రెంట్ల ఎంత మిగులుతుంది? ఇంకా ఎంత అవుతుంది? 17 రెంట్ల 34, అక్కడ 6 85 అవుతుంది కదా. 17 5 80, 25 రెంట్ల 50 పక్కన 0 కాబట్టి 500. ఏది 500 అనేది మార్కెట్ ప్రైజ్. నీకు సెల్లింగ్ ప్రైజ్ వాడే ఇచ్చినాడు, నువ్వు మార్కెట్ ప్రైజ్ కనుక్కున్నావు. ఇప్పుడు వాడికి క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఒకవేళ ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏమైతే సెల్లింగ్ ప్రైజ్ అనేది మార్కెట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్ అనేది ఏమవుతుంది? ఈక్వల్ అవుతుంది. అయితే అప్పుడు వచ్చే లాభం అనేది 25% అవుతుందంట. అప్పుడు వచ్చే లాభం ఎంత అవుతుందంట? 20. ఇప్పుడు చూడండి, సో 25% లాభం అనుకోవచ్చు. అంటే మనం ఏమని చెప్తాం చెప్పండి? 1/4. ఓకే, 1/4 అంటే ఏమని రాస్తాము? 4 5 అంటే ఇదేమి? కాస్ట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చినట్టు మనకి ఇక్కడ? మరి అప్పుడు సెల్లింగ్ కాస్ట్ ప్రైజ్ ఇది సెల్లింగ్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైజ్ ఏంటంటే కాస్ట్ ప్రైజ్ ఎంత అవుతుంది? 400 అవుతుంది. ఇదే కదా ఇది. ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు చెప్పండి? కొండవేలు ఎంత అడిగినాడు? కొండవేలు అంటే ఎంత వచ్చింది మనకి? 400 వచ్చింది. ఇది ఒకటి మనకి ఇదే అడిగినది కాబట్టి ఇటు వరకు చేసినాం.
ఇప్పుడు చూడండి, నేను ఇంకొక ప్రకారం ఏమంటానంటే, ఇది నార్మల్ ఒకవేళ ఐడియా వస్తే ఇట్లా కూడా చేసుకోవచ్చు, మనకు తొందరగా వచ్చేసారు. ఒకవేళ ఏమంటున్నాడంటే, నాకు అసలు ఈ 15% ఇచ్చినాడు, 15% డిస్కౌంట్ ఇస్తే ఇది అవుతుందంట. ఒకవేళ అసలు డిస్కౌంటే ఇవ్వలేదంటే గిన, డిస్కౌంటే ఇవ్వలేదనుకంటే, డిస్కౌంట్ ఏమి ఇవ్వలేకుంటే గిన, నాకు మీరు చెప్పండి, మార్కెట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ తర్వాత మార్కెట్ ప్రైజ్ రేషియో ఇట్లా ఇదే కదండి, మార్కెట్ ప్రైజ్ కాస్ట్ ప్రైజ్ కి డిస్కౌంట్ ఇచ్చేదంటే దీంట్లో నుంచి తీసేస్తాం 100 నుంచి. ఇప్పుడు 100 డిస్కౌంట్ ఎంత ఇచ్చాడా? ఏమీ లేదంటే డిస్కౌంట్ ఏమన్నా ఇచ్చినాడా? అసలు డిస్కౌంట్ వేయలేదంటే, డిస్కౌంట్ వేయలేకుంటే అప్పుడు ఏమవుతుంది? 0% డిస్కౌంట్ అయినా కదా. అప్పుడు ఇచ్చినప్పుడు లాభం వస్తుందంట కదా. ఎంత లాభం వస్తుందని చెప్పినాడు? అప్పుడు ఇది ఎంత అవుతుంది? అంతేనా ఇది? అంటే ఇక్కడ చూడండి, 0 ఉన్నాయంటే ఒకటి, అప్పుడు 25/4 25/5 అంతేనా? ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎటువంటి డిస్కౌంట్ లేకున్నప్పుడు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్. మరి సెల్లింగ్ ప్రైస్ కమ్మినాడు అంటే కదా, ఎంత కమ్మినాడు సెల్లింగ్ ప్రైస్కి? సెల్లింగ్ ప్రైస్ ఎంత అన్నాడు? 425. అప్పుడు 5 భాగాలకు 425, 4 భాగాలకి ఎంత? 5 ఎంబలా 5 5 20, 4 5 20, 4 ఎంబలా 32. చెప్పండి ఏమంటారు? 34. ఇక్కడ ఏమొచ్చింది నాకు? 340 ఇచ్చింది. మరి ఈ 340 అనేది కరెక్ట్ ఆన్సరా, 400 అనేది కరెక్ట్ ఆన్సరా? ఇప్పుడు ఈ ఆలోచన కూడా వస్తుందనే లేదా? ఏమొస్తుంది? ఇప్పుడు కాస్ట్ ప్రైజు తర్వాత మార్కెట్ ప్రైజు. సో ఎటువంటి డిస్కౌంట్ లేకున్నప్పుడు ఇది 100 భాగాలు అయితే మార్కెట్ ప్రైజ్ అనేది 125 భాగాలు అవుతుంది. లాభం వస్తే లాభం అనేది కదా అనేది. సో లాభం వచ్చినప్పుడు 100 అంటే ఇది సెల్లింగ్ ప్రైజ్ అనేది అవుతుంది. సో ఇది 4 భాగాలు 25 25 125 రైట్. సో మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ అనేది ఎంత ఇచ్చినాడు? 5 భాగాలకి 4 ఎంత ఇచ్చినాడు మనకి? 425 కదా ఇచ్చింది ఇది. చూడండి ఎంత ఇచ్చినాడు? 425 కదా ఇచ్చింది ఇది. సో 425కి ఎంత అవుతుంది? 425 కదా ఇచ్చింది ఇది. ఈ హ్యాడ్ డిస్కౌంట్ 15% డిస్కౌంట్ 425 రూపాయలకి అమ్మినాడు అని క్వశ్చన్ ఇచ్చాడు. సో 425 రూపాయలు అమ్మినాడు అని క్వశ్చన్ అంటే ఎప్పుడు అమ్మినాడు అది? చెప్పండి, ఎప్పుడు అమ్మినాడు అది? తగ్గింపు ఇచ్చిన తర్వాత అమ్మినాడంట. అప్పుడు మనకి ఇది ఈక్వల్ చేసుకుని వచ్చే తగ్గింపు ఇచ్చిన తర్వాత అని క్వశ్చన్ అంటే తగ్గింపు ఇవ్వలేకున్నప్పుడు కదా ఇది. అంటే మరి ఇది కరెక్ట్ అవుతుందా? కాదు. ఏంటి కాదు చెప్పండి, నేను దీంట్లో ఏం మిస్టేక్ చేసినాను? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 425 రైటా? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 400. మరి ఇది ఇవ్వక ముందు కదా, మరి అసలు డిస్కౌంట్ ఇవ్వలేదు కదా. అప్పుడు మనకి 4:5 రేషియో అయితే నువ్వు అనుకున్నావు. ఏమొచ్చింది మనకి ఇక్కడ? 4:5 రేషియో అయితే వచ్చింది మనకి ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు. మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు మనకి 4:5 రేషియో వచ్చింది. డైరెక్ట్ వచ్చిందే లేదు 4:5. మరి దీని నుంచి మనం ఏమైనా కనుక్కోవడానికి అవుతుంది. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 425 ఇచ్చిన తర్వాత ఇది 25 ఇచ్చాడు. తర్వాత మనకి ఆన్సర్ ఏమన్నా ఉండే తర్వాత ఏమన్నా ఇచ్చినాడా? ఏమి ఇవ్వలేదు. సో తర్వాత 25% లాభం అన్నాడు. ఏమన్నాడు? 25% లాభం అన్నాడు. 25% లాభం అనుకుంటే మళ్ళీ మనకి ఏమి రేషియో రాసుకోవాలి? ఇక్కడ 4:5 అని రాసుకోవాలా? ఏమన్నా రాసుకోవాలా? 4:5 అనే రాసుకోవాలి. అర్థమైనా? సో మళ్ళీ అప్పుడు మనం ఇక్కడ 5కి ఎంత అవుతుంది? మనకి ఇక్కడ 5 ఇక్కడ వచ్చింది అది. అర్థమైనా? సో ఈ ప్రొసీజర్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనకి మనకి ఏం డిస్కౌంట్ లేదు కదా అని నార్మల్గా ఈ ప్రొసీజర్ చేసి మీరు ఏమైపోతుంది? రాంగ్ అయిపోతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందు కూడా నేను చేసింది ఎందుకు 22,000 నేను ఇగ్నోర్ చేశానంటే 22,000 నాకు అవసరం రాలేదు. ఏం రాలేదు? 22,000 అవసరము రాలేదు. ఇక్కడ కూడా వాడు ఫస్ట్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఎటువంటి డిస్కౌంట్ లేదనేది కాబట్టి ఇక్కడ 100 - 0 తీసుకొని కూడా చేయొచ్చు. బట్ ఇక్కడ 4:5 రేషియో వస్తుంది. దేనికి వస్తుంది? కాస్ట్ ప్రైజ్కి మార్కెట్ ప్రైజ్కి. అప్పుడు ఈ మార్కెట్ ప్రైజ్ అనేది ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజే. అప్పుడు నాకు కాస్ట్ ప్రైజ్ అయినా తెలియాలా, సెల్లింగ్ ప్రైజ్ అయినా తెలియాలా. వాడు నాకు ఇక్కడ డిస్కౌంట్ ఇవ్వలేక ముందు కాస్ట్ ప్రైజ్ ఇచ్చలేడు, సెల్లింగ్ ప్రైజ్ కూడా ఇచ్చలేడు. కాబట్టి నేను ఇక్కడికే ఆగిపోతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైజ్ ఎంత అవుతుంది అంటే 4తో పోయేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది ఆన్సర్ అని ఇంతవరకు మాత్రమే చెప్పగలను. సో కాస్ట్ ప్రైజ్ ఎంత ఇచ్చినట్టు 4తో పోయేది అనుకుంటే 400 పోతుంది లేదా? పోతుంది లేదా? సెల్లింగ్ ప్రైజ్ అయితే 5తో పోతుంది. ఏమంటారు? కావాలంటే దీంతో కూడా ఆన్సర్ చెప్పేది సింపుల్. మళ్ళీ ఇప్పుడు ఏమంటే రేషియో 4:5 వచ్చిందే లేదా? ఇదే కూడా 4:5, ఇదే కూడా అదే వచ్చింది. కాబట్టి దీన్ని రివర్స్ చేసుకుపోతే మళ్ళీ అది ఆన్సర్ వస్తుంది. ఏంటికి ఇంత తలకాయ తింటావా? అదంత అవసరం లేదు, ఇంత ఆన్సర్ రాసుకుంటానంటావా? రాసుకుని నేనేమంటాను అనుకంటే మనం ఆలోచించేటప్పుడు కరెక్ట్గా ఆలోచించాలా. ఎగ్జామ్ రాసేటప్పుడు టైం ఉండేది కదా, నువ్వు కొద్దిగా వేరేగా ఆలోచిస్తే టైం వేస్ట్ అయిపోతుంది. రైట్. సో ఇక్కడ చూడండి 44,000కి మీకు ఆల్రెడీ ఈ 44 ప్రాబ్లం చెప్పి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను మీకు.
ఆల్రెడీ మీకు బేసిక్ చెప్పాను కదా. ఫస్ట్ ఏముంటుంది మనకి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఉంటుంది, రైట్. మార్కప్ పర్సెంట్ దేనిపైన కనుక్కుంటారు? కాస్ట్ ప్రైస్ పైన కనుక్కుంటారు. లాభం వచ్చేది ఏమిటి పైన కనుక్కుంటారు? కాబట్టి ఏమొస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ అనేది, అంటే లాభం వచ్చేది అంటే కాస్ట్ ప్రైస్ పైన కనుక్కోవాలి. డిస్కౌంట్ అంటే ఇది వస్తుంది, ఇక్కడ మార్కప్ పర్సెంటేజ్ వస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది, ఇక్కడ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అనేది వస్తుంది. ఇదే కదా మనకి బేసిక్ చెప్పింది. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఇక్కడ జాగ్రత్తగా పాయింట్ చెప్తాను, మీరు అది దానికి మీకు ఏమర్థమైంది చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడంటే డిస్కౌంట్ అనేది ఇచ్చినప్పుడు ఒకవేళ డిస్కౌంట్ అనేది ఇవ్వలేదు అంటున్నాడు, అంటే డిస్కౌంట్ అనేది 0 అయిపోయింది అంటున్నాడు. సో డిస్కౌంట్ అనేది 0 అయిపోతే కినా మనకి ఏమైతే మన రూల్ ప్రకారం మనకి అంటే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది రెండు ఏమైతే ఈక్వల్ అయిపోతాయి, అంతే కదా. ఏం డిస్కౌంట్ వేయలేకున్నప్పుడు సో మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమైపోతుంది? ఈక్వలే కదా. డిస్కౌంటే ఇవ్వలేదు, మార్కెట్ ప్రైస్ ఎంత ఉంటుంది అప్పుడు ఏమవుతుంది? మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ అనేది రెండు ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. ఈక్వల్ అయిపోయినప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ నుంచి ఏమొస్తున్నది? సెల్లింగ్ ప్రైస్ వస్తున్నది. మళ్ళీ ఇక్కడ కాస్ట్ ప్రైస్ నుంచి ఏమొస్తున్నది కదా. ఇక్కడ కూడా మార్కెట్ ప్రైస్ అనేది ఏంటికి ఈక్వల్గా ఉంటుంది? ఎందుకంటే డిస్కౌంట్ లేదు కదా. అంటే ఇది ఒకటే కాస్ట్ ప్రైస్ నుంచి ఏమొస్తున్నది? సెల్లింగ్ ప్రైస్ వస్తున్నది. మళ్ళీ కాస్ట్ ప్రైస్ నుంచి మళ్ళీ ఏమొస్తున్నది? అప్పుడు ఒకే దాని నుంచి రెండు వాల్యూస్ సేమ్ వస్తున్నాయి కదా. దీని నుంచి ఈ వాల్యూ వస్తున్నాయి, దీని నుంచి ఈ వాల్యూ వస్తుంది. బట్ ఈ రెండు వాల్యూలు ఎట్లున్నాయి? మరి ఈ రెండు వాల్యూలు ఈక్వల్ అయితే గినా ఈ రెండు వాల్యూలు కూడా ఏమవుతాయి? అంటే ఇప్పుడు మీకు తెలిసిన ఒక పాయింట్ ఏం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం రూల్ వచ్చి చెప్పండి. ఎప్పుడైనా కానీ ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేదన్నప్పుడు ఏ పర్సెంటేజ్? మార్కప్ పర్సెంటేజ్ తర్వాత ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేటివి ఏమైపోతాయి? ఈక్వల్ అయిపోతాయి. ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు ఏమవుతుంది? మార్కప్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సెంటేజ్ అవుతుంది. ఏమన్నా డౌట్ ఉండదు ఈ పాయింట్లన్నా? అర్థమైంది? ఇది అర్థమైందా? సో ఇది జస్ట్ ఒక నోట్ లాగా రాస్తున్నాను దీన్ని, రైట్. చూడండి, ఇప్పుడు క్వశ్చన్ చెప్తాను వినండి. ఏం చెప్తున్నారు చూడండి. ఒక వస్తువు పైన X% రాయితీ ఇచ్చిన తర్వాత కూడా ఒక దుకాణదారుడు 12% లాభం పొందుతాడంట. ఎప్పుడు? డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, రైట్. ఒకవేళ ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేకపోతే ఏమవుతుందంట? 33% లాభం వస్తుందంట. సో ఇక్కడ చూడండి 33% అంటే ఏమని రాయచ్చు మనము? 33/100 అని రాయచ్చు. అప్పుడు చూడండి కాస్ట్ ప్రైస్ మనకి ఎంత అవుతుంది? 100. లాభం అన్నప్పుడు మనకి ఏమైతుంది? నెక్స్ట్ ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 133. బట్ ఇక్కడ ఏమవుతుందంట? ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేదంట. ఎటువంటి డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఏమవుతుంది? అంతే కదా. అదే కదా చెప్పింది అది. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ ఇది ఎప్పుడు జరిగింది? ఇది డిస్కౌంట్ ఇవ్వకముందు, డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు. ఒకవేళ డిస్కౌంట్ ఇస్తే కింద సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుందంట? చూడండి, X% రాయితీ ఇచ్చినప్పుడు ఏమిటంట? X% రాయితీ ఇచ్చినప్పుడు మనకి ఏమవుతుందంట? 17% మాత్రమే లాభం వస్తుందంట. ఎంత వస్తుందంట? 17%. నార్మల్గా మనం 100 కదా అనుకునేది. 100 అనుకున్నప్పుడు 17% లాభం అంటే ఎంత అవుతుంది మనకి సెల్లింగ్ ప్రైస్? అప్పుడు 117. ఎప్పుడు? ఇది డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. ఎంత ఇచ్చానో తెలియదు, X% అనేది కాబట్టి ఎంత ఇచ్చానో తెలియదు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 117 రూపాయలు అవుతున్నది సెల్లింగ్ ప్రైస్. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వలేకపోతే ఎంత అవుతున్నది? మరి ఇప్పుడు డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఉంటాయి మనకి ఇక్కడ? చెప్పండి, ఎన్ని భాగాలు ఉన్నాయి? 16 భాగాలు డిస్కౌంట్. 16 భాగాలు డిస్కౌంట్ ఇచ్చినాడు. బట్ మనకి లెక్కలు ఏమి ఇచ్చినాడు? ఎంత డిస్కౌంట్ ఇచ్చినాడంటే X% అన్నాడు, రైట్. అయితే లాస్ట్ X వాల్యూ కనుక్కోమండి. డిస్కౌంట్ ఎంత ఇచ్చినా కనుక్కోమంటున్నాడు. అంటే 16 భాగాలు కనుక్కోవాలి మనకి ఇప్పుడు. బట్ మనకి ఇక్కడ 100 భాగాలు కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు? 700. సో మనకి 100 భాగాలకి 725 అయినప్పుడు 16 భాగాలకి ఎంత అయితే కనుక్కుంటే అయిపోయింది లేదా? సో కనుక్కునండి, 100 భాగాలకి మనకి ఎంత ఇచ్చినాడు? 725. అయితే కింద 16 భాగాలకి ఎంత అవుతుంది? చేయండి. 725 × 16/100. చెప్పండి సానా. 25 4లా, నెక్స్ట్ 25 2 50. ఇంకెంత మిగిలి ఉంటుంది? 22 అంటే 225 అంటే 25 9లా, అంతేనా? నెక్స్ట్ 4 కాటన 4 4 16. చేయండి. 4 9లా 4 9లా 36. 4 9 36. నెక్స్ట్ 4 2 8. 8 1 3
ఎంత? ఏడిది ఇది? ఏడిది మనకు మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నది మీకు అది చూడండి. ఏమి ఇచ్చినాడు మనకి ఇక్కడ? X% రాయితీ. ఎక్స్ రాయితీ ఇచ్చిన తర్వాత ఒక దుకాణదారులు 12%. మనకి ఇంగ్లీష్లో క్వశ్చన్ చదవండిరా. X% కాదు ఇచ్చింది, వాడు ఏమి ఇచ్చాడు? X రూపీస్ కదా, X రూపీస్. కాబట్టి ఇది ఏమిది? ఎంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, అంతే కదా. సో జాగ్రత్త తీసుకోండి. అక్కడ పర్సెంటేజ్ ఇచ్చింది వేరే, మళ్ళీ మనం వేరే చేయాలి. అక్కడ డబ్బులు ఇచ్చిండేది వాడు మనకి, ఇక్కడ కూడా డబ్బులే కదా ఇచ్చిండేది. సో 100 భాగాలకి 725 రూపాయలు ఇచ్చినప్పుడు అక్కడ ఏమైంది? 16 భాగాలకి 116 రూపాయలు వచ్చింది. ఒకవేళ పర్సెంటేజ్ ఇచ్చింది వేరు కథ. మీకు ఇది అర్థమైంది? ఇది ప్రొసీజర్ ఇది మీరు చేస్తారు. ఈ ప్రొసీజర్ అర్థం కాదు. ఫస్ట్ డిస్కౌంట్ ఇవ్వక ముందు 133 రూపాయలు అయితే సెల్లింగ్ ప్రైస్. అప్పుడు డిస్కౌంట్ ఇవ్వకుండా సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ అవుతుంది. బట్ X రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత, X రూపాయలు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అంటే అప్పుడు ఏమైతుంది? కస్టమర్కి కాస్ట్ ప్రైస్తో కంపేర్ చేస్తే మనకి ఎంత అవుతుంది? లాభం వస్తుంది. అంటే ఎంత లాభం వస్తుంది అంటున్నాడు? లాభం అనేది మనం ఎప్పుడైనా దేని పని చేస్తాము? కాస్ట్ ప్రైస్ పైన కదా చేయాల్సింది. సో కాస్ట్ ప్రైస్ పైన చేసి మనకి ఎంత లాభం వస్తుంది అంటే 17 రూపాయలు. 17% అంటే 17 రూపాయలే. 100% కదా అనుకున్నాడు, 117 అవుతుంది. అప్పుడు ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత డిఫరెన్స్ ఎంత ఉంటుంది? అప్పుడే కదా ఇవ్వక ముందు డిస్కౌంట్, ఇచ్చిన తర్వాత డిస్కౌంట్ ఇక్కడ ఇచ్చినాడు, 16 భాగాలు డిఫరెన్స్ అవుతుంది. సో ఆ 16 భాగాలకి ఎంతో కనుక్కోవాలా. మనకు 100 భాగాలు ఇచ్చినాడు కాబట్టి మనకి ఈజీ చేసేస్తాం తర్వాత. ఇంకా డౌట్ ఉండదా? అర్థమైంది కదా ఇప్పుడు? రైట్, చూడండి. మనకి అంటే మీకు 45 లెక్క నేను చూసే కినా ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి గుర్తు రావాలి మీకు. ఎట్లా అంటే చూడండి, ఒక టేబుల్ యొక్క ప్రకటిత ధర 576 రూపాయలు అంట. తగ్గించిన తర్వాత కూడా 20% లాభం వస్తుందంట. అయితే గిన ఆ టేబుల్ యొక్క కొన్న ధర 3840 రూపాయలు అయితే దాన్ని ప్రకటిత ధరకి అమ్మితే గిన, అంటే ఏం డిస్కౌంట్ గిన ఏమి ఇవ్వలేకపోతే గిన, డిస్కౌంట్ గిన ఏమి ఇవ్వలేకపోతే గిన అప్పుడు వచ్చే లాభ శాతం ఎంత అంటున్నాడు. సేమ్ మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఏం చెప్పిందంటే, ఒక వస్తువుని కొంత ధరకు అమ్మితే గిన ఇంత శాతం ఇంత కొంత లాభ శాతం వస్తుంది. ఒకవేళ దానికంటే ఒక 576కో 780 రూపాయలకో అంతకంటే కొంచెం ఎక్కువ అమ్మితే గిన ఇంకా ఎంత లాభం వస్తుంది అందుకోసం క్వశ్చన్ అడుగుతుంటాయి. అప్పుడు మీరు ఏం చేస్తుందంటే ఆ పర్సెంటేజ్ని అట్లే పెట్టి ప్రీవియస్ కంటే ఇప్పుడు ఎంత ఎక్కువ అమ్ముతారనో ఆ డబ్బులు వేసుకొని కింద కాస్ట్ పే చేసుకుని ఇంటూ 100 తీసుకొచ్చి ఆ వచ్చిన పర్సెంటేజ్ని వాడిచ్చిన పర్సెంటేజ్ కలిపితే ఆన్సర్ వచ్చేస్తుంది. సేమ్ అదే మెథడ్ ప్రకారమే చేయొచ్చుట. మనకి ఏమి ఇచ్చాడంటే చూడండి, ఇక్కడ 576 రూపాయలు తగ్గింపు ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడంట? తగ్గింపు ఇచ్చాడంటే. డిస్కౌంట్ ఎప్పుడైనా కానీ మీకు డిస్కౌంట్ ఇచ్చాడు, ఎంత ఇచ్చినాడు కదా 576 రూపాయలు డిస్కౌంట్. ఒకవేళ డిస్కౌంటే లేకపోతే మన చూడండి 576 రూపాయలు తగ్గించిన తర్వాత ఒక దుకాణదారునికి 20% ప్రాఫిట్ వస్తుందంట. ఎంత వస్తుందంట? 20% ప్రాఫిట్ వస్తుందంట. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 20% వస్తుందంట. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వకపోతే ఏమైతే డిస్కౌంట్ ఇవ్వలేకపోతే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? అదే కదా ఏది. సో మనకి అప్పుడు ఇది ఏమవుతుంది? డైరెక్ట్గా లాభం అయిపోతుంది. డిస్కౌంట్ ఇవ్వలేదంటే డిస్కౌంట్ ఇప్పుడు డిస్కౌంట్ ఇచ్చినాడు 570 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చినాడు, అప్పుడు 20% లాభం వస్తున్నాడు. ఒకవేళ డిస్కౌంటే ఇవ్వలేదంటే ఈ 570 రూపాయలు డిస్కౌంట్ ఇవ్వకుండా 570 ఏమిటిగా కన్వర్ట్ అవుతుంది? డిస్కౌంట్ ఇవ్వకుండా ఏమిటిగా కన్వర్ట్ అవుతుంది? లాభంగా కదా కన్వర్ట్ అయ్యేది. మీకు అర్థమవుతుండేనా? ఏమిటిగా కన్వర్ట్ అవుతుంది అది? డిస్కౌంట్ నీకు మిగిలింది అదే చెప్పేది. డిస్కౌంట్ ఇవ్వలేకున్నప్పుడు డిస్కౌంటే ఇవ్వలేదంటే మార్కెట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ రెండు ఈక్వల్ అవుతుంది. అప్పుడు ఈ డిస్కౌంట్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది? ప్రాఫిట్గా కన్వర్ట్ అవుతుంది. ఎంత ప్రాఫిట్ వచ్చేదంటే అప్పుడు 570 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఎంత కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చినాడు వాడు? 3840 ఇంటూ 100. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అదే. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వలేదు, ఇప్పుడు 570 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 20% లాభం వస్తుంది. ఒకవేళ డిస్కౌంట్ ఇవ్వలేకపోతే ఎంత లాభం వస్తుంది అని అడుగుతున్నాడు వాడు. ఆ డిస్కౌంట్ ఇవ్వలేకుంటే మిగిలిన డబ్బులు ఏమవుతుంది? మనకి లాభమే కదా అవి. ఏమంటారు? చెప్పు, ఎంత లాభం వస్తుంది ఇప్పుడు? కోట్లు కొట్టండి. పెద్దగా ఉండదా? పెద్దగా ఉంటే చిన్న అదంతా కొట్టుకోమండి ఫస్ట్. 2 4 2 నెంబర్ 16 2 నెంబర్ 16. నెక్స్ట్ డైరెక్ట్ ఏడని పోతుందా? మళ్ళీ 2తో కొట్టాలా? 4తో పోతుంది కదా. చెప్పు మరి. 4 4 16 మళ్ళా అంతేనా? చెప్తే ఆన్సర్ నరసింహ చెప్పు. నెక్స్ట్ ఏమైతే 3/2 అంటే 2వ కార్డులా 1.5 కదా వచ్చేది. ఇక్కడ ఉండదు కదా. రైట్. 2వ కార్డులా 5 ముళ్ళ
సో 15% లాభం వస్తుంది ఇట. ఈ 570 రూపాయలు అంటే లాభం వస్తుంది. రాయితీ ఇవ్వకుండా ఆ డబ్బులు ఏమిటిగా కన్వర్ట్ అయితే లాభంగా కన్వర్ట్ అవుతుంది. మనం లాభ శాతం కనుకుంటే ఎంత పర్సెంట్ వస్తుంది? 15%. ఆల్రెడీ లాభం ఎంత ఉండదు ఇంతకు ముందు, ఇప్పుడు ఎంత వచ్చేది? మొత్తం ఎంత అవుతుంది? రైట్, చూడండి ఏమి ఇచ్చినాడంటే రైట్ 40 తర్వాత చూడు. ఒక దుకాణదారుడు రిటైల్ ధర పైన 15% రాయితీ ఇచ్చినప్పటికీ 2% లాభం వస్తుందంట. 15% ఏమి ఇచ్చినాడంట? డిస్కౌంట్. అంటే ఎంత 15% డిస్కౌంట్ ఇస్తారా? 85% డిస్కౌంట్. ఇంతకు ముందు చెప్పినాం కదా ఆల్రెడీ. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత కూడా ఏమవుతుందంటే లాభం వస్తుంది. అంటే ఎంత వస్తుందంటే లాభం 102 అవుతుందంట. ఒకవేళ అయితే గిన ఇది ఆల్రెడీ లెక్కలు మనం చేసినాం. అయితే గిన అతనికి 20% లాభం రావాలంటే ఎంత రావాలంట? 20% లాభం రావాలంటే గిన ఎంత డిస్కౌంట్ వేయాలని క్వశ్చన్ అడిగింటాడు చూడండి. అయితే గిన ఈ కింది వాటిలో దేని వల్ల అతనికి 20% లాభం వస్తుంది అన్నాడు. తర్వాత ఆప్షన్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ మనకి 20% లాభం రావాలంటే ఎంత డిస్కౌంట్ ఇస్తే మనకి 20% లాభం వస్తుందని చూద్దాం. అంతే కదా, ఆల్రెడీ చేసినాం కదా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇంతకు ముందు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తుండ్రి, ఇప్పుడు ఇక్కడ అంకలు అడిగినాడు. ఏం చేయాలి దీన్ని చెప్పండి? 85 ఇంటూ బై డైరెక్ట్ చెప్పాలా అంటే ఇది వచ్చింది ఇడ 100% అంటే డిస్కౌంట్ ఇచ్చినట్టే ఇవి లేకున్నట్లా. 100% వచ్చేదాన్ని డిస్కౌంట్ ఇచ్చినట్టే ఇవి లేకున్నట్లా. డిస్కౌంట్ ఇవ్వకూడదు రైటా. నో డిస్కౌంట్ అంటే మనకి ఎంతైతే ఉండదనో అంతకే మిడాల రైటా. అది ఆప్షన్ మనకి ఏముండదు చూడండి. అయితే కింది వాటిలో చూడండి. గివెన్ డిస్కౌంట్ ఆఫ్ 5% డిస్కౌంట్ ఇచ్చారు నాడా? లేదు. గివ్ డిస్కౌంట్ 2% అండ్ రిటైల్ ప్రైస్. డిస్కౌంట్ అనేది ఉండదు అసలు అడా, డిస్కౌంటే లేదు. చూడండి నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ ద రిటైల్ ప్రైస్. ఇంక్రీజ్ లేదు, డిక్రీజ్ లేదు, ఏముండాలా? సేల్ యాట్ రిటైల్ ప్రైస్. ఎంత ఉంటే అందుకే అమ్మాలా. సో ఆప్షన్ డి రైటా. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ ఏముండదు చూడండి. రైట్, చూడండి మనకి 51 క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఒక దుకాణదారుడు ఒక వస్తువుని 37% రాయితీతో అమ్మినాడు. 37% రాయితీ అంటే ఏమైతే చెప్పండి? 100 నుంచి 37 తీసేయాలి. తీసేసి ఎంత అవుతుంది? 63. అట్లా అమ్మితే మనకి ఏమవుతుందంట? 9% నష్టం వస్తుంది. అంటే ఏదైతుంది? 98 అవుతుంది. అయితే నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి వాడు. ఒకవేళ 28% రాయితీతో అమ్మితే గిన అంటున్నాడు. 28% రాయితీ ఎంత అవుతుంది చెప్పండి? 28% రాయితీ ఎంత అవుతుంది? 70. అప్పుడు లాభం వస్తుంది నష్టం వస్తుంది ఫస్ట్ కనుక్కున్నాను. మీరు ఏమైతే చెప్పండి ఇక్కడ? 72 ఇంటూ 90 బై 63. చెప్పండి 9 ఎంబాలా? 9 ఏళ్ళ 7 ఒక అట్లా 7 20. ఎంత అయితే 13 ఎంబాలా? ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 104. వాడు ఏమంటున్నాడు చూడండి. ఈ సిచ్యువేషన్లో కంటే ఈ సిచ్యువేషన్లోనా ఇది ఏమొస్తుంది? ఇప్పుడు 63 డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 98కి అమ్మినాం. ఇక్కడ ఇంకేమవుతుంది? అది 72కు అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత 72కి మనం కొనుక్కొని ఎంత అమ్మినాడు? ఇక్కడ అమ్మినాడు. అప్పుడు దీనికి డిఫరెన్స్ ఇచ్చినాడు వాడు. ఎంత ఇచ్చినాడు డిఫరెన్స్? ఎంత డిఫరెన్స్ ఉండదు ఇప్పుడు ఇక్కడ 9 భాగాలు, ఇక్కడ 4 భాగాలు, మొత్తం ఏనైతే 13 భాగాలకు డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? 70 అంతే కదా ఇచ్చిండేది. అయితే వాడు ఏమడినాడు? ఎటువంటి లాభము మరియు నష్టము రాకుండా ఉండాలంటే ఎంత కమ్మాలని అడిగినాడు. అదే కదా అడిగిండేది. సో ఎటువంటి లాభం మరియు నష్టం రాకుండా ఉండాలంటే ఎంత కమ్మాలా? 100 భాగాలే కదా ఇది. 100% వాల్యూ ఎంత చెప్పండి? 13 అయితేలా ఇంకేది మిగిలింటది 5 అంటే 57 అవుతుందా? 13 నాళ్ళ 52. మళ్ళీ 5 మిగిలిన కాబట్టి 13 నాళ్ళ 52. సో ఎంత అవుతుంది? 54 మళ్ళీ పక్కన 2 సున్నాలు అంటే 54,400 రూపాయలకి అమ్మాలా అనేది. రైట్, లాస్ట్ దిస్ సెషన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. 10% డిస్కౌంట్ ఇచ్చాడు. డిస్కౌంట్ అంటే ఏమైతుంది? 10% డిస్కౌంట్ అంటే ఏమైతుంది చెప్పండి? 1/10 అంటే మనకి ఏమి డిస్కౌంట్ ఇచ్చాడంటే ఏమేమి వస్తుంది చెప్పండి? దేనిపైన డిస్కౌంట్ ఎప్పుడు ఇస్తారు? మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ అంతే కదా వచ్చేది. అంటే కాస్ట్ ప్రైస్ 10 భాగాలు ఉంటాయి కింద 9 భాగాలు అవుతుంది అంతేనా. సో మనకి ఈజీ కావాలంటే దీన్ని ఒక 100 అనుకున్నా, దీన్ని ఒక 90 అనుకున్నాండి. ఈజీగా అవుతుంది తర్వాత. రైట్, నెక్స్ట్ ఏమంటున్నాడు చూడండి. ముద్రణ ధర కంటే 20% ఎక్కువ ధరకి విక్రయించినాడంటే. విక్రయించినాడంటే ఏమర్థము? సెల్లింగ్ ప్రైజే కదా. సెల్లింగ్ ప్రైజ్ అనేది ఏం చేశాడంటే ముద్రణ ధర అంటే మార్కెట్ ప్రైస్ కంటే
20% ఎక్కువ అమ్మినాడంట. అంటే ఎందుకు అమ్మినట్లు అప్పుడు 20% అంటే 120కి అమ్మినట్లు. అప్పుడు ఏమడిగినాడు లాస్ట్కి? లాభ శాతం అడిగినాడు. చెప్పండి, 90 రూపాయలు కొనుక్కొని 120 రూపాయలకి అమ్మితే ఎంత లాభం వస్తుంది? బై సార్ 90 కదా, రైట్. 0 0 క్యాన్సల్, 3 ఒకట్ల 3 3 9. సో 100/3 అంటే ఏమవుతుంది? 33.33%.